రికార్డింగ్ నేను ఆన్ చేస్తాను, మీరు ఎవరు చేయకండి. గుడ్ మార్నింగ్ ఆల్. సో గ్రూప్లో అరవింద్ గారు ఉన్నారండి, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. 17th బ్యాచ్ అరవింద్ గారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన ఎంఎన్సీలో జాబ్ కొట్టారు రీసెంట్గా. సో గ్రూప్లోనే ఉన్నారు అరవింద్ గారు. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మన ట్రైనింగ్ మీకు ఎలా ఉపయోగపడిందండి? చాలా బాగుంది సార్. అంటే మీరు చెప్పిన డే టు డే క్లాసెస్ వినుకుంటూ ప్రాక్టీస్ చేయడం, లైక్ వెళ్ళి చదవడం, అది కొంచెం కాన్ఫిడెన్స్ పెంచింది. మీరు లైక్ 5 or 10 కంపెనీ కోర్స్ ప్రాక్టీస్ చేయమన్నారు కదా. నేను మ్యాక్స్ 4 చేశాను. ఐ మీన్ ఇంకా చేయాల్సింది, బట్ 4 వరకు చేశాను. మీన్ వైల్ జాబ్ వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు? 3 rounds అండి. ఏ కంపెనీ మీరు చెప్పారు? PwC. ఓకే, ఫైన్. సో చూడండి అరవింద్ గారు, మన దగ్గర ట్రైనింగ్ ప్యాకేజ్ ఎంత మీకు? 8.5 వచ్చిందండి. 8.5. ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఓకే, చూడండి ఎన్ని రౌండ్స్ చేశారు, ఇంటర్వ్యూ ఏంటి, ఇవన్నీ ఒకసారి మీరు అరవింద్ గారు డిస్కస్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్స్ ఏం అడిగారు ఇవి కూడా ఏదైనా ఉంటే కనుక మీరు మాట్లాడచ్చు. మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అరవింద్ గారితో. ఓకే, మాట్లాడతారా అరవింద్ గారితో? ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి, లేదంటే ట్రైనింగ్ ఎలా ఉంది, ఎనీ అదర్ డీటెయిల్స్, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా మీరు అరవింద్ గారితో మాట్లాడచ్చు. అండి. హాయ్ అరవింద్ గారు, అహ్మద్ నేను, నా పేరు. హాయ్. అదే ఎలా ఇంటర్వ్యూ? గుడ్ మార్నింగ్ అండి. అదేంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? మీకు ఓన్లీ మన టెక్నికల్ గానే అడిగారా, లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని అడిగారా? ఏమండి? యాక్చువల్లీ నేనైతే మన సార్ ఇచ్చిన రెజ్యూమ్నే ఫాలో అయ్యాను. మ్యాథ్స్ దాంట్లోకి వెళ్ళే క్వశ్చన్స్ పడ్డాయి. లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక 2 క్వశ్చన్స్ అవి ఏంటి, రియల్ టైం పడింది. యాక్చువల్గా ప్రాక్టీస్ చేసి ఉంటే మనకి యాక్చువల్గా వచ్చేది, బట్ అది అంతవరకు ప్రాక్టీస్ అంత డెప్త్ గా వెళ్ళలేదు. ఓకే. లైక్ డన్నింగ్ లో అయితే ఒకటి రియల్ టైం క్వశ్చన్ పడింది. ఓకే. డన్నింగ్ నేను అంత అంటే పర్ఫెక్ట్ గా చేయలేదు, బట్ చేశాను, బట్ నాట్ అంత డెప్త్. ఓకే. కానీ మనకి ఎంత ఎర్రర్స్ వస్తే అంత మంచిదండి. మనకు వచ్చే Okay. ఎర్రర్స్ నే మనం రియల్ టైమ్ ఇష్యూ ఎర్రర్ లాగా చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఓకే. అంటే రైట్ నౌ నేను వర్క్ చేస్తున్నాను కదా, సేమ్ ఎర్రర్స్. బట్ ద థింగ్ ఈజ్ మన ఆర్గనైజేషన్స్ లో వచ్చేసరికి కంపెనీ నేమ్ అండ్ కంట్రోలింగ్ ఏరియాస్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ప్రాసెస్ ఇస్ సేమ్. సో అలా అంటే ఓకే. ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనం వర్క్ సార్ అడగచ్చు కదా డౌట్స్ ఇప్పుడు నాకు సార్? మీరు డౌట్స్ అడగండి. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ అవేమి డిస్కస్ చేయకండి. అది కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో మన కాన్ఫిగరేషన్ అంతా పర్ఫెక్ట్ గా చేసేసిన తర్వాత మన డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి పోతుంది, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ సర్వర్లోకి పోతుంది. మొత్తం అన్ని పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ అనేది వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనకి ఎర్రర్స్ అన్ని అందులో రిజాల్వ్ అయిపోతాయి. మళ్ళీ ఎండ్ యూజర్ కి మళ్ళీ ఎర్రర్స్ ఎలాంటి ఎర్రర్స్ వస్తాయండి? అలా ఏమన్నా మీకు ఐడియా ఉంది? ఎండ్ యూజర్స్ కి వచ్చే ఎర్రర్స్ అన్ని ఇప్పుడు మీరు యాక్చువల్ గా క్వాలిటీలో మనం చెప్తున్నప్పుడు ఎటువంటి ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నాం అనేది సేమ్ అదే టైప్ ఉంటాయి, అవేం డిఫరెంట్ గా ఏమి ఉండవు. కాకపోతే ఎర్రర్ అనేది మీరు చేసిన బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఉంటుందండి ఎర్రర్ అనేది. అది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఎనీ సర్వర్ లో అవ్వచ్చు. ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్ లో ఏమైతే ఎర్రర్స్ ఫేస్ చేస్తామో అవి మాక్సిమం మళ్ళీ రాకపోవచ్చు మీరు ప్రొడక్షన్ కి వెళ్ళేసరికల్లా. బట్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయంటే అదే ఎగ్జాంపుల్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయలేదు, కొన్ని కంపెనీస్ లో ఏ మంత్ కా మంత్ చేస్తారు. సో తర్వాత ప్రొడక్షన్ మూవ్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం అనేది రావచ్చు, ఎందుకంటే పీరియడ్ ఓపెన్ చేయకపోతే ఎక్కడైనా వస్తుంది కదా. కాకపోతే ఏంటంటే ఒకటి మీరు ట్రయల్ ఎడ్యుకేషన్ పర్పస్ వరకు మాత్రం ఏంటంటే నేర్చుకోవచ్చు. మనం చెప్పే దాంట్లో ఏంటంటే ఎర్రర్స్ అనేవి చాలా వస్తుంది, కానీ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇన్ని ఎర్రర్స్ కూడా రావు, చెప్పలేము. కాకపోతే మీకు ప్రాక్టీస్ పర్పస్ ఏంటంటే ఎర్రర్స్ వస్తే మీరు రిసొల్యూషన్ చేస్తారు కాబట్టి మీకు రీసెర్చ్ చేసేటటువంటి అనాలిసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా అన్ని రకాల సేమ్ ఇంత వర్క్ అనేది ఉండదు. 80 టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం, ఇంత ఉండదు. ఇప్పుడు ఇన్ని ప్రొడక్ట్ కాస్టింగ్ లో చేయమంటారంట.
సో ప్రొడక్ట్ కాస్టింగ్ అనేది యాక్చువల్గా సిఓకి సంబంధించింది, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది మళ్ళీ కొంచెం ప్రిపేర్ అవ్వాలి, అలా నాలెడ్జ్ అనేది డే బై డే గ్రో చేసుకోవాలి. ఓకే ఓకే. అది అంటే ఇప్పుడు మనం ఎంత అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నామో అంత అయితే మనము రియల్ టైమ్ లో చేయలేము, ఏదో ఒక పార్ట్. అది 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 దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు మనకి రియల్ టైం వచ్చేసరికి. ఇప్పుడు జిఎల్ అకౌంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, లైక్ ఏపీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ మన టీం మెంబర్ కి అసైన్ చేస్తూ ఉంటారు వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఇంప్లిమెంటేషన్ టైప్ అట్లా అని. సార్ ఎర్రర్ టైప్ క్లాస్ అయిపోయిందా సార్? ఎర్రర్స్ రిజల్యూషన్ కొన్ని చెప్పామండి, మీకు 13 వీడియోస్ ఇచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి. మన నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎర్రర్స్ అనేది ఒక క్లాస్ లో అవ్వదండి. సార్ దగ్గర ఒకటి ఎర్రర్ టైప్ జస్ట్ నార్మల్ గా క్లాస్ చెప్తారు, నాకు తెలిసి అది ఒక 30 minutes to 45 minutes ఉంటుంది. దాన్ని యాస్ట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మ్యాథ్స్ రిజల్యూషన్స్ మనకి రియల్ టైంలో, అంటే నేను ఇప్పుడు జాయిన్ అయ్యి చేస్తున్నాను కదా, సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. జస్ట్ ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు ఒక మనకు మెసేజ్ నెంబర్ వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి గూగుల్లో కొట్టేసామనుకోండి, మనకి ఒక అనాలిసిస్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది. అది లేదు, ఇంకో సెకండ్ పాయింట్ కింద బ్లూ కలర్ లో పాపప్ అవుతుంది, విండో ఓపెన్ అయితే కింద పాపప్ వస్తుంది. ఆ పాపప్ నొక్కినా కూడా డైరెక్ట్ మనం ఎక్కడ ఏ టీ కోడ్ లో ఎర్రర్ వచ్చేసిందో డైరెక్ట్ ఆ టీ కోడ్కి తీసుకెళ్ళిపోతుంది. ఎర్రర్స్ చేసేస్తారండి మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి, మీరు ఆల్మోస్ట్ ఎర్రర్స్ అనేవి ఆల్మోస్ట్ ఫైండ్ అవుట్ చేసేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. చేయగలరు, ఆ క్యాపబిలిటీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏమన్నా, అరవింద్ గారు ఏమన్నారు, నేను 4-5 కంపెనీస్ క్రియేట్ చేశాను, ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేదేమో అంటున్నారు. అంటే నేను మీకు లాస్ట్ లో చెప్తాను సక్సెస్ స్ట్రాటజీ అనేది. ఈసీసీలో ఎన్ని కంపెనీస్ చేయాలి, S4 హనాలు ఎన్ని చేయాలి. బట్ ఈసీసీలో చేస్తే హనాలో కూడా చేసేస్తారు, నో డౌట్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు. కాకపోతే ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అరవింద్ గారు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు టోటల్ గా? నేను ఒక 6 to 8 సార్. 6 to 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. అందులో ఒక 3 కంపెనీస్ ఫీడ్బ్యాక్ పెండింగ్ లో ఉండింది, ఆ గ్యాప్ లో మనకి ఆఫర్ వచ్చేసింది, నేను యాక్సెప్ట్ చేసేసుకున్నాం. ఓకే, తర్వాత ఇంకోటి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడింది మనది? మనం చెప్పిన అంటే నోట్స్ చెప్తున్నాను కదా మీకు ప్రతిదీ కూడా. నాకైతే 75% కవర్ అయింది సార్ మన నోట్స్, మ్యాథ్స్. ఇంకా అది ఎర్రర్ టైప్స్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. ఎర్రర్ టైప్ క్లాస్ లైక్ మీరు పీపీటీ లా తయారు చేసుకోమన్నారు, వర్డ్ లో చేసుకోమన్నారు కదా, ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే మీరు యాక్చువల్ గా మీకు కంప్లీట్ ఇప్పుడు సిఓ కాబట్టి నేను చెప్పలేను, అంటే ఇప్పుడు F5 వరకు అనుకోండి, మీరు 100% హ్యాండిల్ చేయగలరా? నేను చేస్తున్నాను. ఎఫ్ఐ 80% అవుతుంది సార్, అది దాంట్లో నో డౌట్. ఏంటంటే ఇంకో 20% ఏంటంటే నాది చెప్పాను కదా, ప్రాక్టీస్ కొంచెం తక్కువయ్యేసరికి 20% అనేది యాడ్ ఆన్ అవ్వలేదు. ఇన్ కేసు ఇంకొంచెం కూర్చుని ఉంటేనా, లైక్ 4 hours కూర్చున్నాను, బట్ ఇంకొక 1 hour 2 hours నాది కాదనుకొని కూర్చుంటే ఎఫ్ఐ అనేది అయిపోయేది. ఓకే ఓకే. ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించింది, అంటే ఇంటర్వ్యూ పరంగా మీకు ఎలా ఉపయోగపడింది? చాలా యూస్ఫుల్ అయింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఎలా అంటే రియల్ టైం పర్సన్ జెన్యున్ గా వర్క్ చేసినట్టు కూర్చొని చెప్పాల్సి వచ్చింది. నో భయం అనేది రాలేదు. జస్ట్ ఫర్ ది ఫస్ట్ కంపెనీకి ఒకదానికి కొంచెం భయం వేసింది. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి, ఏంటి అనేది కొంచెం భయం వేసింది. బట్ థింగ్ ఈజ్ వాళ్ళు అడిగినట్టుగా లైక్ పేపర్ మీద రాసుకోవడం, అది నెక్స్ట్ ఇంటర్వ్యూకి దాన్ని అట్లా ఫాలో అప్ అవ్వడం, ఆ క్వశ్చన్స్ తో సహా ఇంకో క్వశ్చన్స్ అలా యాడ్ ఆన్ అవ్వకుంటూ వచ్చింది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. నెక్స్ట్ ఎన్ని రౌండ్స్ చేశారండి ఇంటర్వ్యూ? 3 అయిపోయినాయి. 3నా? ఓకే ఓకే. మీరేనుకుంటా మొన్న TCS లో చెప్పారని చెప్పారు కదా, వేకెన్సీస్ గురించి చెప్పారు, ఎండ్ యూజర్స్ కి వేకెన్సీస్ గురించి. అవునవును. అది మన వాళ్ళు ఎండ్ యూజర్స్ ఉన్నారు ఇక్కడ మన గ్రూప్ లో, చెప్తారా మీరు TCS లో ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఆ పాయింట్స్ కొన్ని? చెప్తాను. ఇక్కడ వాళ్ళని ఒకసారి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వమని సార్ చెప్తాను. ఓకే, లైక్ ఏం లేదు, ఒక టికెట్ మధ్యలో వదిలిపెట్టేసి మీరు కాల్ చేశారు కదా అని చెప్పేసి. ఓకే, మీరు టికెట్ వదిలేరు, ఓకే ఫైన్ ఫైన్. ఇంకెవరైనా ఉన్నారో మాట్లాడతారా ఆయన తోటి, అరవింద్ గారితో ఏమైనా డిస్కస్ చేస్తాను చేయండి. యాక్చువల్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు మనకి తొందరగా గ్రూప్ లో తీసుకోవాలంటే వాళ్ళు బిజీ ఉంటారు, టెన్షన్ ఉంటారు, ఫాస్ట్ గా మాట్లాడితే తర్వాత డిస్కస్ చేద్దాం.
గుడ్ కార్తిక్. మార్నింగ్. కార్తిక్ గారు చెప్పండి. యాక్చువల్లీ నాకు టీసీఎస్ ఈ సాటర్డే ఇంటర్వ్యూ ఉందండి. సో వాళ్ళు వర్చువల్ పెట్టారు. సో మై క్వశ్చన్ మీరు ఆల్రెడీ అటెండ్ అయినని చెప్తున్నారు కదా, నాకు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా? వాళ్ళు దేని మీద ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్? లైక్ సినారియో బేస్డా లేకపోతే లైక్ రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారా? నేను ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ మాత్రం చాలా అంటే ఐ మీన్ 2 ప్రాజెక్ట్స్ చాలా రాడ్ ప్రాజెక్ట్స్ అని తెలిసింది. సో వాళ్ళైతే కంప్లీట్ ప్యూర్ సినారియో బేస్డ్ పైన అడిగారు. 2 లైక్ 2 ప్రాజెక్ట్స్‌కి. లైక్ రియల్ టైమ్ నువ్వు అంటే ఐ మీన్ ఒక P1 ఇష్యూ టికెట్ చెప్పు, దాన్ని ఎలా రిజాల్వ్ చేసావు, లైక్ హౌ నువ్వు ఎలా ఓవర్‌కమ్ ఓకే. అయ్యావు అని చెప్పేసి అడిగారు. బట్ ద థింగ్ ఈజ్ నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉండింది కదా, జస్ట్ ట్రైల్ ఇద్దామని చేశాను. దెన్ లేటర్ ఆన్ ఒక ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినంత మాత్రాన బయటికి రాకండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి టీసీఎస్‌లో. అవునవును. ఇప్పుడు అమర్ సార్ దగ్గర అమర్నాథ్ సార్ దగ్గర మీరు రిజెక్ట్ అయ్యారనుకోండి, అలా అని ఎస్. చెప్పేసి బయటికి రావద్దు. ఇప్పుడు నా దగ్గర అవుతుంది కావచ్చు. ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకేలాగా ఉండదు కదా! యెస్. గాట్ ఇట్. సో ఇప్పుడు నాకు సాటర్డే ఉంది కాబట్టి సో ఐ గాట్ టు నో ఫస్ట్ థింగ్ ఒకటండి. సార్ ఓకే. చెప్పి ఫాలో అవ్వండి. సెకండ్, రెజ్యూమ్‌లో ఏమేం పాయింట్స్ పెడుతున్నారో ఒకసారి చూసుకొని దానిపైన మీరే కొన్ని క్వెషన్స్ ఏసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దెన్ ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే. ఓకే. దెన్ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. సో మీరు 3 రౌండ్స్ అన్నారు కదా, సో L1 అండ్ L2 మొత్తం దీని మీద ఉండేనా? మన ప్రాజెక్ట్ మీదనే అడిగారా? టెక్నికల్‌దేనా? టెక్నికల్ మీద అంతగా ఫోకస్ చేయలేదు. ఒక మేనేజర్ రౌండే కొంచెం ఫోకస్ చేశాడు. ఓకే. బట్ ఒక క్లాస్ చెప్తుంటే ఆ క్లాస్‌లో సార్ చెప్పారు. అది ఓకే. చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఓకే. సో రీసెంట్‌గా మీరు ఇప్పుడు ఏదో పీడబ్ల్యూసీలో జాయిన్ అయ్యారు కదా, సో అక్కడ కూడా క్వెషన్స్ ఎట్లా ఉండే? సేమ్ రెగ్యులర్ అడిగారా? లేకపోతే కొంచెం ఎట్లా సినారియో బేస్డ్ ఏమైనా అడిగారా అది కూడా? అది లాస్ట్ రౌండ్‌లో అడిగారు కొంచెం సినారియో బేస్డ్. ఓకే. సో హౌ మచ్ టైమ్ దే ఆర్ టేకింగ్, లైక్ 1 అవర్ మినిమమ్? లేదు 30 మినిట్స్ అండి. మరి 1 అవర్ తీసుకుంటే మ్యాక్స్ సెలెక్ట్ అవ్వం మనం. యాహ్! సో నాకు అట్లనే వస్తున్నాయి. టీమ్స్ చేసేటప్పుడు 1 అవర్ పెడుతున్నారు. సో నాకు తెలుసుకుంది. ఓకే. ఓకే. ఎనీవేస్ కంగ్రాట్స్. హాయ్ అరవింద్. థాంక్స్. యాహ్! హాయ్. చంద్రాజీ యాక్చువల్లీ నేను క్యాప్జెమిని వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. ఓకే. ఎండ్ యూజర్గా. నాకు ఒక్క డౌట్. యాక్చువల్లీ నేను క్యాప్జెమిలో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చి ఆల్మోస్ట్ అకౌంటెంట్ ఎంట్రీస్ పైనే అడిగారు క్వశ్చన్స్. ఓకేనా? ఐ మీన్ ఇక్కడ బోత్ ఎట్లా అకౌంటింగ్ ఐ మీన్ బేసిక్స్ అకౌంట్సింగ్ అడుగుతారా, లేదంటే కాన్ఫిగరేషన్ గురించే మోస్ట్లీ ఉంటుందా? ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ఇంటర్వ్యూయర్ అండి. మ్యాక్స్ మన కాన్ఫిగరేషన్స్ మీదనే అడుగుతారు. లైక్ ఏపీ, ఏఆర్స్‌లో ఎర్రర్స్ ఎలా చేశారు, ఆటోమేటిక్ పేమెంట్. దీనిపైన బేస్డ్ క్వెషన్స్ పడుతున్నాయి. అకార్డింగ్ టు ది అంటే నేను అటెండ్ అయిన నా నాలెడ్జ్ ప్రకారం బట్టి కంపెనీస్ బట్టి ఉండిందండి. లైక్ కంపెనీస్ బట్టి వాళ్ళ ప్రాజెక్ట్స్‌ని బట్టి క్వెషన్స్ వస్తున్నాయి. ఓకే. 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 థాంక్యూ. బట్ ద థింగ్ ఈజ్ స్టిల్ మనం చేయగలుగుతాం. జస్ట్ యెస్. సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి అంతే. యెస్. మీరు చెప్పినట్టుగా యాక్చువల్ రెజ్యూమ్‌లో ఏది పెడతామో దానిపైన ఫోకస్ చేయాలి. కరెక్ట్. మ్యాక్స్ దాని మీద చేశారనుకోండి, లైక్ అరౌండ్ 15 మినిట్స్ వరకు మనం లాగొచ్చు ఇంటర్వ్యూని. దెన్ లేటర్ ఆన్ ఒక 10 మినిట్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా దే విల్ హైర్ us. యెస్. వాట్ వి ఆర్ టెల్లింగ్ వి షుడ్ బి కాన్ఫిడెన్స్. అంతే. తప్ప రైటా సెకండరీ చెప్పేయాల్సింది అంతే. యాహ్! యు ఆర్ రైట్. హలో అండి, కిరణ్. కిరణ్. సారీ, ఐల్ కంటిన్యూ. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పెట్టారండి? ఎన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టారు? ఎన్ని సపోర్ట్ పెట్టారండి? నేను 2 సపోర్ట్ అండ్ 1 ఇంప్లిమెంటేషన్ పెట్టానండి. ఓకే. అసెండింగ్ ఆర్డర్‌లో ఏది పెట్టారు? అంటే సీక్వెన్స్ రీసెంట్ వన్ ఏం పెట్టారు? నేను ఎలా పెట్టాను అంటే ఫస్ట్ ఇనిషియల్‌ది సపోర్ట్ పెట్టి, మధ్యలది ఇంప్లిమెంటేషన్ పెట్టి, లాస్ట్‌ది అంటే ప్రీవియస్‌ది సపోర్ట్ పెట్టాను. ఓకే. అన్నీ అంటే కంట్రోలింగ్ పెట్టారా? లేకపోతే ఎఫ్ఐ మీద ఫోకస్ చేసారా? ఎఫ్ఐ మీదనే ఫోకస్ చేశాను. బట్ అందులోకి వచ్చేసింది. ఓకే. కంట్రోలింగ్‌లో ఏది అడిగారండి పర్టిక్యులర్‌గా? ఇంటర్నల్ ఆర్డరా? లేకపోతే పీసీఆర్, సిఓపీసీఆర్?
జిఎల్పిసి అట్లా? నాకు కాస్ట్ ఎలిమెంట్ మీద పడింది ఒకటి, కాస్ట్ సెంటర్ ఒకటి. ఇంకోటొచ్చేసి కోపాల్ ఏదో క్వెషన్ పడిందండి. యాక్చువల్‌గా అంత గుర్తులేదు. ఐ థింక్ ఫర్ ప్రొడక్ట్ కాస్టింగ్ మీద పడిందనుకుంటా. ఓకే. అంటే అది అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదా మీరు? లేకపోతే కంట్రోల్‌లోనే ప్రొడక్ట్ ఉంచారా? మనకి సిఇఓలో ప్రొడక్ట్ కాస్టింగ్ ఒకటి అంత అవునులే. అది చాలా కష్టంలెండి అది. నాలెడ్జ్‌గా చెప్పలేదు. బట్ ఆ! ద థింగ్ ఈజ్ ఏమేమి ఉంటాయని చెప్పేసి చెప్పాను అంతే. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇది అంటే చిన్న డౌట్. మీరు సార్ దగ్గర 17th బ్యాచ్ కదా? 17th బ్యాచ్ కదా మీరు జాయిన్ అయింది సార్ దగ్గర? అవునవును. అంటే 17th నుంచి మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ 23 బ్యాచ్ మేము. ఇంతలో అంటే ఇంత గ్యాప్ ఎందుకని మీరు వచ్చింది అని అడుగుతున్నాను సార్. అంటే మీరు ఎందుకు గ్యాప్ వచ్చిందంటేనండి, నేను ఫర్ ద ఫస్ట్ థింగ్ నాలో నా కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్. డైలీ 4 అవర్స్ కూర్చున్నంత మాత్రాన కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు. సో నేను టైం టేకెన్ ప్రాసెస్‌లో తీసుకున్నాను. అంటే ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఏ విధంగా అడిగారు సార్? అంటే సబ్జెక్ట్ గురించి డెప్త్‌గా మీ అడిగారా? వాయిస్ చాలా లో ఉందండి. ఇంటర్వ్యూలో క్వెషన్స్ డెప్త్‌గా అడిగారా? లేకపోతే మన సబ్జెక్ట్ గురించి అడిగారా? టెక్నికల్ గురించి అడిగారా సార్? మ్యాథ్స్ 2 వస్తాయండి. బట్ ద మెయిన్ ఫోకస్ మీరు రెజ్యూమ్‌లో ఏం పెడతారో దానిపైనే ఉంటుంది. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఇది? హలో! హలో అరవింద్ గారు. ఈ చెప్పండి. ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది పీడబ్ల్యూసీలో? నాకు ఫెబ్‌లో అయిందండి. ఫెబ్‌లో అయింది. ఫెబ్‌లో అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మీరు ద ప్రాసెస్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెస్ వస్తున్నాయి. అదొక నా ఆర్గనైజేషన్ అని కాదు. మ్యాక్స్ చాలా ఆర్గనైజేషన్స్ అలానే ఉన్నాయి. కొంచెం డిలే ప్రాసెస్ చేస్తున్నారు. ఎందుకో ఏంటనేది మనకంత ఐడియా లేదు. బట్ కానీ ఇప్పుడు మీరు రియల్ టైమ్ వర్క్ చేస్తున్నారు కదా! అక్కడ ఎలా ఉంది ఇప్పుడు రియల్ టైమ్ చూస్తుంటే సర్వర్‌కి మీరు చేస్తున్నట్లే ఎలా? సర్వర్‌కి లాగిన్ సేమ్ మనకి ఎలా లాగిన్ అవుతామో క్రెడెన్షియల్స్ ఎలా ఇస్తారో సేమ్ అలానే ఉంటుంది. బట్ ద డిఫరెంట్ ఈస్ క్వాలిటీకి ఉంటుంది. టెస్టింగ్, డెవలప్‌మెంట్‌కి ఉంటుంది. కొంచెం భయం ఉంటుంది బ్రో. ఏందంటే ఐ మీన్ టు సీఓ కదా! ఎఫ్ఐ అంటే అవునవును. చేయొచ్చు. ఎఫ్ఐ ఇష్యూస్ వస్తే పెద్ద మ్యాటరే అవ్వట్లేదు నాకు. ఎందుకంటే డిపెండ్ అపాన్ మ్యాథ్స్ ఫోకస్ చేసిన దాని మీదనే వస్తున్నాయి. నో వరీస్. బట్ ఏందంటే కొంచెం సీఓకి వచ్చేసరికి కొంచెం ఇష్యూస్ వేరే ఉంటాయి కదా! ఎందుకంటే మేము చేసినట్లు ఎందుకంటే మీరు ఎఫ్ఐలో ప్రాక్టీస్ చేశారు. కంట్రోలింగ్ మొత్తం డిఫరెంట్ కదా! కంట్రోలింగ్ మొత్తం డిఫరెంట్ సబ్జెక్ట్. ఇష్యూ వస్తే ఎలా చేస్తున్నారని కంపెనీలో ఏంటంటే కేటీస్ అండ్ ఫస్ట్ థింగ్ అండ్ కేటీస్ ఇస్తున్నారు. సో యాక్సెస్ రావడానికి కొంచెం టైం పట్టింది. సో ద థింగ్ ఇస్ కొంచెం అలా ఏంటంటే గెలుకుతూనే ఉన్నాను. యాక్చువల్‌గా టీమ్ మెంబర్స్‌ని గెలుకుతూనే ఉన్నాను. అంటే ఐ మీన్ అడుగుతూనే ఉన్నాను. ఎలా ఏంటి ఎలా అని చెప్పేసి. సో అలా వస్తుంది. బట్ టీమ్ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. అలా. ఓకే. ఆల్ ద బెస్ట్. థాంక్స్ అండి. ఓకే. ఆల్ ద బెస్ట్ అరవింద్ గారు వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థాంక్ యూ సార్. ఓకే. సో చాలా మంది ఉన్నారండి మన దగ్గర జాబ్స్ కొట్టిన వాళ్ళు. సో 1 బై 1 మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి నేను తీసుకొస్తాను. అలాగే మీరు కనుక ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకుని హార్డ్ వర్క్ చేస్తే కనుక జాబ్ కొడతారండి పక్కా. హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు అది కూడా చెప్తున్నాను. అసలు ఏమీ నేర్చుకోకుండా నాకు జాబ్ రాలేదు సార్ అంటారు. ఏం చేయలేము మనం. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ ఏపీపీ అంటే ఏం చెప్పలేరు. అలా కూడా ఉంటారు. కాబట్టి కేర్ఫుల్‌గా ఉండండి. సబ్జెక్ట్ నేర్చుకోవడం పైన, నాలెడ్జ్ పైన గ్రో చేసుకోండి. ఎవరో చెప్తారు జాబ్స్ లేవని, ఎస్ఏపీ వేస్ట్ అని, కాల్స్ రావట్లేదని చెప్తారు. ఎస్ఏపీ మీద నంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి. తెలుసా మీకు? గూగుల్ ఓపెన్ చేయండి ఒకసారి. గూగుల్ ఓపెన్ చేయండి. ఈయన పేరేంటి? నాగరాజు గారు. గూగుల్ ఓపెన్ చేయండి. అరవింద్ గారు లెఫ్ట్ అయ్యారా? క్లాస్‌లో ఉన్నారన్నారు ఆయన. లెఫ్ట్ అయ్యారా?
ఓకే, ఆయన బిజీ ఉంటున్నారు, లెఫ్ట్ అయ్యారు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సారీ గూగుల్ ఓపెన్ చేశారు కదా, ఎస్ఐపి FICO జాబ్స్ ఇన్ ఇండియా టైప్ బెంగళూరు టైప్ చేయండి. FICO జాబ్స్, ఎస్ఐపి FICO జాబ్స్. సో స్క్రీన్ రావడం లేదు సార్. స్క్రీన్ కనిపిస్తుందండి మాకు, మీరు రీజాయిన్ అవ్వండి కనిపించకపోతే. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? సార్ కనిపిస్తా ఉంది. రీజాయిన్ అవ్వండి, కనిపించిన వాళ్ళు రీజాయిన్ అవ్వండి. ఓకే, చూడండి ఎస్ఐపి FICO జాబ్స్ అని టైప్ చేసిన వెంటనే డౌన్కి రండి, naukri.com ఉంటుంది, ఓపెన్ చేయండి. naukri.com పైన క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఇక్కడ రిజల్ట్స్ ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి పైన చూడండి, ఇంకా పైన చూడండి 1271 జాబ్స్ ఉన్నాయంట naukri.com లో. మనం 500 అనుకున్నాం, చాలా ఎక్కువ వద్దు, 1200 కాదు. అవి కొన్ని ఓల్డ్ పోస్ట్ కూడా, ఓల్డ్ అంటే యాక్చువల్గా జాబ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత రిమూవ్ చేసేస్తారు యాడ్ అనేది. సో ఇక్కడ 1200 చూపిస్తుంది. అట్లీస్ట్ 50% మనం కన్సిడర్ చేద్దాం, అంటే 600 జాబ్స్ ఉన్నాయి బెంగళూరులో. చూడండి, మీరు ఆలోచించండి ఎంత ఎస్ఐపికి ఎంత డిమాండ్ ఉందనేది. మేజర్గా రూమర్స్ వినటము, జాబ్స్ లేవు, కాల్స్ లేవు. మెయిన్ అంటే వీళ్ళు ఫస్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండానే జాబ్స్ లేవని చెప్పేస్తారు. అంటే ఇంకా అదొక ఎస్ఐపిని ఎలిమినేట్ చేయడానికి వన్ ఆఫ్ ది వే అనమాట. ఏదో చెప్తారు కదా, అందని ద్రాక్ష పుల్లన అని, అట్లా. సో ఎస్ఐపి మీద కాల్స్ లేవు అని చెప్తుంటారు, అవన్నీ బిలీవ్ చేయకండి. సో ఇప్పుడు అరవింద్ గారు నా దగ్గర జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. నాకు తెలియకుండా అబ్రాడ్లో వర్క్ చేసే వాళ్ళు, ఒక ఆమె 10th బ్యాచ్ స్టూడెంట్ మలేషియాలో వర్క్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈయన FI నేర్చుకున్నారు, సిఓకి మూవ్ చేస్తున్నారు, సిఓలో చేయమంటున్నారంట, ఆన్లైన్లో సెర్చ్ చేసి చేయమంటున్నారు. సిఓ చెప్తాను, సిఓ కావాలంటే S/4HANAలో సిఓ నేను చెప్పాను ఆయనకి. సిఓ అంటే సిఓ నేను చెప్పాను, యాక్చువల్గా సిఓ టచ్ ఉంది కొంతవరకు, సిఓ కూడా నేను చెప్తాను, మీరు జాయిన్ అవ్వమని చెప్పాను. ఆయన ఇష్టం, అది సెకండరీ, సపరేట్గా ఆయన వరకు చెప్తామని. సిఓ వీడియోస్ మీకు కూడా యూజ్ అవుతాయి కదా, S/4HANAలో అయితే సిఓ కూడా చెప్తానని చెప్పాను. బట్ ఎనీవే, ఇక్కడ చూసారా 1200 జాబ్స్ కనిపిస్తున్నాయి. 1200 జాబ్స్, 600 అనుకుందాం. ఓన్లీ నౌకరీ ఒకటే కదా, అది కూడా బెంగళూరు ఒకటే. మరి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్? బాకెళ్ళి ఎస్ఐపి FICO జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయండి. ఇక్కడ ఒక 600 అనుకుందాం, 50% మనం కన్సిడర్ చేద్దాం. గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 754 జాబ్స్ ఉన్నాయి. 50% మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఓన్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరులో మనకు ఆల్మోస్ట్ 1000 జాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, 10 years పెట్టేశారు, 7 years ఉంది, ఇట్లా మీరు భయపడకండి, ఏమి కాదు. కంపెనీకి మీరు GL పోస్ట్ చేశారు, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్. అలాగే సర్వర్ కూడా ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా, అట్లేం అనుకోకండి. మనకేంటంటే డెమో సర్వర్లో ఆల్ టైప్ ఆఫ్ టీ కోర్స్ కి ఒకటే యాక్సెస్ ఉంటుంది. మీరు జాబ్ లోకి వెళ్తే మీరు డెవలప్మెంట్ లో ఉంటే డెవలప్మెంట్ సర్వర్ లోనే మీకు యాక్సెస్ ఉంటుంది. టెస్టింగ్ అయితే టెస్టింగ్ కే యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తుంటే ప్రొడక్షన్ కి యాక్సెస్ ఉంటుంది. అంటే మీరు ఎందులో అయితే ఉన్నారో వాటికే యాక్సెస్ ఇస్తారు. అట్లా డివైడ్ చేసి ఉంటుంది. బట్ లాగిన్ చేయటము, యూజర్ ఐడి, పాస్వర్డ్, కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. డిఫరెన్స్ ఏమీ ఉండదండి, అది కూడా చెప్తున్నాను. కాబట్టి రూమర్స్ ఏమి బిలీవ్ చేయకుండా ప్రాపర్ గా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ గ్రో చేసుకోండి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. క్లియర్ కదా? క్లియరా? yes sir, clear. ఫైన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మాకు ఈరోజు టైం సరిపోదు కదా, 5, 7, 8 అయిపోయిందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిఓ చెప్పరా సార్? ఏంటండి సిఓ మీరు చెప్పరా సార్? సిఓలో బేసిక్స్ చెప్తాను, FI వేరు, సిఓ వేరు. సిఓలో బేసిక్స్ చెప్తాను, మీరు కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. FI వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా అయినా FI పెట్టారు, కానీ సిఓకి సపరేట్ గా తీసుకుని నేర్చుకుని చేయమంటున్నారంట. ఏదో ఒకటే నేర్చుకోవాలి, FI ఆర్ సిఓ. FI వస్తేనే సిఓ వస్తుంది కూడా చెప్తున్నాను, లేకపోతే రాదు.
సిఓలో మనం కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ వరకు చెప్తాం. అది అంతవరకు సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కావాలంటే అది మీ ఇష్టం, మీరు పర్సనల్ గా నేర్చుకోవాలి, సపరేట్ గా కోర్స్ తీసుకోవాలి. సిఓ అనేది మొత్తం అవసరం లేదు, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ వరకే పెట్టుకుంటారు ఎవరైనా సరే. ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా కావాలంటే అది ఎలా నేర్చుకోవాలి నేను చెప్తాను, దానికి ఒక సపరేట్ వే ఉంది. లేదంటే ఈరోజు నేను తయారు చేస్తాను, సిఓ వీడియోస్ కూడా తయారు చేస్తాను, అవి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. మనం ఎఫ్ఐ ట్రైనింగ్, సిఓ అంటే బేసిక్స్ చెప్తాం అంతవరకు. సార్ సిఓ ఎర్రర్స్ చెప్పండి సార్, ఏమైనా ఐ మీన్ ఫ్యూచర్లో ఏమైనా ఎప్పుడైనా మీకు టైం ఉంటే సిఓ ఎర్రర్స్ ఏమైనా ఎలా ఉంటాయి అది చెప్తే మంచిగా ఉంటుంది సార్. సిఓ ఎర్రర్స్ కూడా వస్తాయండి, డోంట్ వరీ. సిఓ ఎర్రర్స్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. సిఓ ఎర్రర్స్ కూడా మనం కొన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సిఓలో మీకు ఎఫ్ఐ కన్సల్టెంట్ కి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇస్తాను. లేదు సార్ మీరు సిఓ కన్సల్టెంట్ గా వెళ్తానంటే సపరేట్ గా సిఓ కోర్స్ చేయాల్సిందే. ఎఫ్ఐ వచ్చిన వాళ్ళే సిఓ చేస్తారు, అది కూడా చెప్తున్నాను. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎఫ్ఐ నేర్చుకుంటే మీరు ఎంఎం వైపు కూడా వెళ్ళొచ్చు. మీకు ఎఫ్ఐ నాలెడ్జ్ ఉందనుకోండి, ఎంఎం కూడా చేయమంటారు. కొన్ని కంపెనీలు వేకెన్సీస్ ఉంటాయి ఎఫ్ఐ నాలెడ్జ్. ఎఫ్ఐ ఏంటంటే చెప్తానండి, ఎఫ్ఐ అనేది చాలా హార్డ్ సబ్జెక్ట్, లెంతీ కాన్సెప్ట్. హార్డ్ అని చెప్పండి, లెంతీ కాన్సెప్ట్. ఎఫ్ఐలో మనం 80 క్లాసెస్ నేర్చుకుంటున్నాం. సిఓలో అన్ని ఉండవు, 40 క్లాసెస్ అయిపోతుంది సిఓ అంతా, 40 to 50 క్లాసెస్. ఎంఎం కూడా ఇంత లెంత్ ఉంది, చాలా చిన్న కాన్సెప్ట్ ఎంఎం అనేది. కానీ ఎఫ్ఐ వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతాడు, ఎంఎం మిగతా వాటిల్లో. ఎంఎం సిఓలో ఎఫ్ఐ రాకుండా ఏది చేయలేదు. అది సిఓ గురించి మీరేం భయపడరు, మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఇస్తాను సిఓ గురించి, డోంట్ వరీ. ఓకే, క్లియర్ కదా? రైట్ సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా కంపెనీ, మీరు ఆల్రెడీ ఒక కంపెనీ కోడ్ మనకి చెప్తున్నారు కదా డేమో. మళ్ళీ మీరు ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆపరేటివ్ చార్టర్ కోడ్ ఒకటే ఉంటారు సార్? మీ వాయిస్ నాకు ఏమీ వినిపించట్లేదండి. ఇప్పుడు కంపెనీ కోడ్ మీరు ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి చెప్పారు కదా సార్, అలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ మీరు క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయమన్నారు కదా, దానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే లింక్ చేయాలా సార్? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే చేయొచ్చు, బట్ మీరు సపరేట్ గా చేయండి, ఇండివిజువల్ గా చేయండి, దేనికైనా సపరేట్ గా చేయండి, మీకు ప్రాక్టీస్ అవ్వాలి. మీరు ఒకటే చేశారనుకో మళ్ళీ కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తే మీరు చేయలేరు. ఒకే ఫస్ట్ కంపెనీ కోడ్ చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయండి. సెకండ్ కంపెనీ కోడ్ అంతే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక 2 కంపెనీ కోడ్స్ పెట్టుకోండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ టైం కదా, కోర్స్ అయిన తర్వాత మల్టిపుల్ కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి. ఓకే సార్. ఓకే, ఈరోజు ఆల్మోస్ట్ 8 అయిపోయింది కదా. రేపు ఉంటుందండి క్లాసు, సాటర్డే సండే కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ ఫీజు పెండింగ్ ఉన్నారు కొంతమంది, ఆ ఫీజు క్లియర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. టుమారో ఉంది కదా సార్ క్లాసు? రేపు ఉందండి క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.